10 సీట్లను రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే. ఏ ఒక్కనాడు వీళ్ళకి తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు. తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు. ఎప్పుడో నదుల నీళ్ళు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి సకల అష్టైశ్వర్యాలతో తొలతూగే తెలంగాణ. కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష. ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం. ఆ విధంగా తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణలో సాధించిన ప్రగతి అధ్యక్ష, నేను నెక్స్ట్ చాప్టర్కి వస్తా ఉన్నా. ఆ ప్రగతి ఆ రోజు తెలంగాణ వచ్చిన సమయంలో ఎటు చూసినా గాఢాంధకరం అధ్యక్ష. అన్ని రంగాలు విధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఒకటి కాదు, విద్యుత్ సంక్షోభం, వ్యవసాయ సంక్షోభం, అగమ్య గోచరంగా ఆర్థిక పరిస్థితి సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాం అధ్యక్ష. అటువంటి దానిలో ఒక పవిత్రమైన యజ్ఞంలాగా ఈ పరిపాలన స్వీకరించి ఈ రాష్ట్రాన్ని ఎట్టన్న గాడిలో పెట్టుకోవాలి, నవ్వెట్టున ముందర జారిపడద్దని జిఆర్ రెడ్డి లాంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా ఉన్న వ్యక్తి బీహార్ గవర్నమెంట్లో అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటే, రెడ్డి గారు మీరు దయచేసి రాండి అని చెప్పి నేను పర్సనల్గా ఫోన్ చేసి అన్ని రంగాలు విధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఒకటి కాదు, విద్యుత్ సంక్షోభం, వ్యవసాయ సంక్షోభం, అగమ్య గోచరంగా ఆర్థిక పరిస్థితి సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాం అధ్యక్ష. అటువంటి దానిలో ఒక పవిత్రమైన యజ్ఞంలాగా ఈ పరిపాలన స్వీకరించి ఈ రాష్ట్రాన్ని ఎట్టన్న గాడిలో పెట్టుకోవాలి, నవ్వెట్టున ముందర జారిపడద్దని జిఆర్ రెడ్డి లాంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా ఉన్న వ్యక్తి బీహార్ గవర్నమెంట్లో అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటే, రెడ్డి గారు మీరు దయచేసి రాండి అని చెప్పి నేను పర్సనల్గా ఫోన్ చేసి మన మాతృభూమి మనకు దక్కింది ఇన్నేళ్ల పోరాటానికి రమ్మని చెప్తే వారు మన్నించి వచ్చినారు. అట్లా అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలతోని, ఇరిగేషన్ నిపుణులతోని, ఇంకా ఇతరత్ర రంగాల నిపుణులతో మాట్లాడి ఏ విధంగా చేయాలి, ఎట్లా పట్టాలి, ఏ దారి పట్టాలని చెప్పి ఒక అద్భుతమైన పందాలో ప్రయాణాన్ని మొదలుపెట్టిన అధ్యక్ష. నేను ఇంతకుముందే మనవి చేసిన అధ్యక్ష, చిన్న చిన్న చితక విషయాలు ఎన్నో ఉంటాయి. కానీ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తికి ప్రధానమైన సూచికనే జిఎస్డిపి కూడా కాదు అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఆ జిఎస్డిపి కూడా 3 folds పెరిగినాం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మనకు తీరని అన్యాయం జరిగింది, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడొక్కడ ఆగిపోయినాయనే నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ సమాజం ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు. అక్కడ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు. ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారిన పడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, సురేష్ షెట్కార్ లాంటి వాళ్ళు, బర్లాం నాయక్ లాంటి వాళ్ళు, సిరిసిల్ల రాజయ్య లాంటి వాళ్ళు, ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర కళ్ళగట్టినట్టు. పార్లమెంట్లో లైవ్ రికార్డులన్నీ తీయండి. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే, ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని అంశాలను నేను చదివి వినిపించదలుచుకున్నా అధ్యక్ష. Both Andhra Pradesh and Maharashtra government entered into an agreement in year 2012 for constituting interstate board and standing committee and coordination committee. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డంకులను తొలగించడానికి ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి చర్చించి 2012లో ఇంటర్స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేసిండ్రు, స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు, కోఆర్డినేషన్ కమిటీని అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ Telangana and Maharashtra, in continuation of that report, these engineers are made out certain points, saying that during the recent meeting with the Honorable Chief Ministers of Telangana and Maharashtra, it was suggested to reduce the submergence area to the extent possible. At its present FRL, the submergence area is 1850 acres patta land in Maharashtra, but no village is getting submerged. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోని సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన చర్చలో వాళ్ళు గుర్తించింది ఏంటంటే, తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ కట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే
మహారాష్ట్రలో మునిగే ముంపు భూమి పట్టా ల్యాండ్ ఎంత అంటే 1850 ఎకరాలు మాత్రమే. ఇది మేము అనడం లేదు అధ్యక్ష, వాళ్ళు నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఏ స్టడీ ఈజ్ మేడ్ టు రెడ్యూస్ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ప్రాణహిత చేవెళ్ళ scheme from the present 152 meters to 151 meters, which would keep the scheme sanctioned unaltered. Similarly, possibility of reducing present FRL from 152 meters to 150 meters has been examined. This will reduce the submergence from 1850 acres to 1250 acres. ఒకవేళ 152 మీటర్ల ఎత్తున తొమ్మిడిహెట్టి దగ్గర నిర్మిస్తే 1850 ఎకరాల ముంపు ఏదైతే ఉందో దాన్ని 150 మీటర్ల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే 1250 ఎకరాలు మాత్రమే మహారాష్ట్రలో ముంపుకు గురవుతుంది. గ్రామాలు మునగడం లేదు, కేవలం పట్టా ల్యాండ్స్ మాత్రమే మునుగుతున్నాయని ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్డ్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్స్ ఇన్ మెయిన్ రివర్ Godavari river near Medigadda village, Mahadevpur mandal, Karimnagar district up to Midmaner. Accordingly, detailed study on the existing and alternate proposals is made. The report is furnished as under. Medigadda daggara బ్యారేజీలు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి. నేను మళ్ళొక్కసారి రీఇన్స్టేట్ చేస్తున్న అధ్యక్ష. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్డ్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్ అండ్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్, మహదేవ్పూర్ మండల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. అంటే చంద్రశేఖరరావు గారికే ఏ దేవుడు ఏ రాత్రి కళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు, కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అధ్యక్ష. వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుండా కొన్ని మాత్రం కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ను చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. 11వ పేజీలు ఉంది అధ్యక్ష. తర్వాత నివేదిక ఎట్లాగా హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఇంకా వాళ్ళందరూ ఉన్నారు. నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష. తమరికి ఇస్తాను, తమరు అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష. ఇందులో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవెళ్ళ స్కీమ్ నియర్ తుమ్మిడిహెట్టి విలేజ్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. నేను మళ్ళొక్కసారి చదివి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి, వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసినరో ఇది వినడం ద్వారా అయినా వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా. కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవెళ్ళ స్కీమ్ నియర్ తుమ్మిడిహెట్టి విలేజ్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు తుమ్మిడిహెట్టి దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి, మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పిండ్రు అధ్యక్ష. అదేవిధంగా దెర్ ఈజ్ ఎ ఫీజిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ద ఎఫ్ఆర్ఎల్ ఫ్రమ్ 152 meters to 151 meters, i.e. by 1 meter without altering the scope of the scheme. The Honorable Chief Minister may use his good offices for convincing the Maharashtra government to accept proposal of reducing FRL to 151 meters. ఏమన్నారంటే